భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రత్యేక మాస ఫలితాలు జూన్ 2025 తులారాశి వారికి ప్రత్యేక మాస ఫలితాలు. తులారాశి గ్రహస్థితి ఈ మధ్య అనుకూలంగా ఏర్పడింది కూడా. అయితే ప్రత్యేకంగా ఈ జూన్ మాసానికి సంబంధించి తులారాశి వారికి మీ రాశ్యాధిపతి సప్తమ అష్టమ స్థాన సంచారంలో ఉంటాడు. ముఖ్యంగా ఎక్కువగా సప్తమ స్థాన సంచారంలో ఉంటాడు. రవి ప్రస్తుతానికి అష్టమ స్థాన సంచారం, దశమ స్థానంలో కుజ సంచారం. వీళ్ళంతా కూడా 3-4వ వారాల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ జూన్ మాస ఫలితాలు తులారాశి వారు కొంతవరకు మిశ్రమంగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఎవరితో కూడా తొందరపడి కమిట్మెంట్లు చేయకండి. అలాగే ప్రయాణాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా మీరు చేస్తున్నట్టు ఉద్యోగాలు అన్నీ కూడా అలసటతో కూడుకున్నటువంటి పనులు అవుతున్నాయి. మీ యొక్క వ్యక్తిగత విషయంలో, కుటుంబ వ్యవహార విషయంలో కూడా భిన్నాభిప్రాయాలతో సతమతమవుతున్నారు. కొంతవరకు మీకు ఎదుటివారి సహకారం, కుటుంబంలో భార్య భర్త పిల్లల సహకారం కానీ, ఉద్యోగాల్లో మీకు సహకరించేవాళ్ళు, ఇవన్నీ కూడా ఎందుకో మీరు ఆశించిన దానికి కొంత భిన్నంగా ఉంటుంది. అయితే ఇది కొంత మీకు 3వ వారం 4వ వారంలో దీని మీద కొంత ఫలితాలు భిన్నంగా అంటే అనుకూలంగా వస్తున్నాయి. ప్రత్యేకించి తులారాశి వారికి ఈ మాసంలోనే 8వ తేదీ నుంచి సంబంధించినంత వరకు 8 నుంచి చివరి వరకు ధన విషయంలో, కుటుంబ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో కొంత బలమైనటువంటి మార్పు వస్తుంది. ఇది మీకు సామాజికంగా మంచి గౌరవ ప్రతిష్టలు పెంచుతుంది. అయినా కొంత ఏదో ఒక చెడుపు అంటే మనస్సులో కొంత వెలితి ఉంటుంది. అయినా దీన్ని మీరు అధిగమించి ముందుకు పోగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు, మంచి ఫలితాలు చేయగలుగుతారు. అంటే మొత్తం మీద ఈ తులారాశి గురించి నేనేం చెప్తున్నానంటే, వ్యక్తిగత విషయంలో కొంత సంతోషం తగ్గిందండి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో. కానీ మీకు సామాజిక గౌరవం, చేస్తున్న ఉద్యోగాల్లో గౌరవం, ఇవన్నీ కూడా బాగా పెరిగి పరపతి పెరుగుతున్నది. బయటి వ్యవహారాల్లో పరిపతి పెరుగుతున్నది. కుటుంబ వ్యవహారాలలో కొంత వెలితి కనబడుతున్నది. ఇలాంటి పరిస్థితులు మీకుంటాయి. అయితే దీన్ని కొంత మీకు ఈ మాసాంతంలో చాలా కలిసి వచ్చేటువంటి కాలం. ఈ మాసాంతంలో సామాన్యంగా మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకండి. మీరు చేసవలసిన పనులు చేస్తూ ఉండండి. బంధువర్గాలు, మిత్రవర్గాలతో ఒక్కొక్కసారి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కుటుంబ విషయంలో కూడా పంతాలు పట్టింపులతో కొద్దిగా మనల్ని ఆటలాడించే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో మీరు కుటుంబ సభ్యులను మెప్పించలేని స్థితి మీకు మొదటి వారం, 2వ వారంలో కనబడుతున్నది. చివరి వారం అనుకూలంగా ఉంటుంది. పోతే మీ యొక్క సామాజిక గౌరవం, మీరు చేస్తున్నటువంటి వృత్తులు, మీ ఉద్యోగాలు, వాటికి సంబంధించిన విషయంలో మాత్రం చాలా అథారిటివ్గా ఉంటారు. అన్ని విధాల మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. తులారాశి వారికి ఎక్స్టర్నల్ లైఫ్ అది చాలా బాగా ఉంది. సోషల్ లైఫ్లో చాలా ప్రెస్టేజియస్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు, తులారాశికి సంబంధించి చిత్తా నక్షత్ర జాతకులకు చాలా అడ్వాన్స్గా మీరు మంచి డెవలప్మెంట్స్లోకి ముందుకెళ్తారు. చాలా సాహసోపేతమైన పనులు చేస్తారు. వాటి మూలకంగా కొద్ది ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీరు నియంత్రణ కోల్పోతారు. కోపతాపాలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే అతి సాహసం చేయకండి. మొత్తం మీద ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్టయితే మీకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రయాణాల మూలకంగా కూడా మీరు అతివేగ ప్రయాణాలు కూడా మీకు నష్టం కలుగజేయవచ్చు. జాగ్రత్తలు చూసుకోండి. తర్వాత కొన్ని పనులు ఒక్కొక్కసారి మీరు బాగా ఓపికతో ఉంటారు, ఒక్కొక్కసారి ఓపిక నశించి దాని మూలకంగా కూడా మీరు చేయవలసిన పనులలో
కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఎక్కడ ఎంతవరకు సహనంగా ఉండాలో అక్కడ అంతవరకు సహనంగా ఉండండి. దాని మూలకంగా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం ఈ మాసమంతా కూడా చాలా చాకచక్యంగా, పరిస్థితులకు అనుగుణంగా, తలలో నాలుకగా అంటారు. అంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా, తనకి ఇబ్బందులు రాకుండా చాలా చాకచక్యంగా నడుస్తూ ఉంటాడు. ఇతనికి మిత్రవర్గుల అభిమానాలు, బంధువర్గ అభిమానాలు ఇవన్నీ కూడా బాగానే పొందుతుంటాడు. కుటుంబ వ్యవహారాలలో కూడా కాస్తో కూస్తో తాను కొంత తల ఒగ్గి ఏదో విధంగా తన పనులు సాధించుకునేటువంటి లక్షణాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉండేవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఎదుటివారి ప్రశంసలను పొందగలుగుతారు. కొద్దిగా గుర్తింపులు కూడా ఉంటాయి. సన్మానాలు కూడా పొందేటువంటి లక్షణాలు కొంత సామాజికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్రానికి సంబంధించి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరికీ కూడా చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి. అలాగే విశాఖ నక్షత్ర జాతకులు, వీరికి కూడా చాలా గౌరవప్రదమైనటువంటి జీవితం వీళ్ళు పొందగలుగుతారు. అటు సోదరులు, మీ యొక్క కార్యవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ కింద పనిచేసేవారు, వారి యొక్క గౌరవ మర్యాదలు, తర్వాత సామాజికంగా కూడా మీకు ఒక ఉన్నత స్థాయి, ఒక గౌరవం ఇలాంటివి కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా ఆదరించేటువంటి టైప్లో ఉంటారు. పిల్లలు, భార్య వీళ్ళ మూలకంగా కూడా మీకు మంచి ఆదరణ లేదా ఒకరికొకరు ప్రేమ స్వభావాలతో ఉంటారు. అనుకున్న పనులు బాగా సాధించుకుంటారు. దైవం మీద కొంత విశ్వాసం ఉంచుతారు. ఇలాగే కొంతవరకు ఎదుటివారి కోరికలు, ఎదుటివారి మన్ననలు పొందడానికి మీరు ఏదైనా చేయగలుగుతారు. అలాంటి దాంట్లో మీరు కొంత సామాజిక సేవ, తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి అవసరాలు, సమాజానికి సంబంధించిన అవసరాలు, మరి కొంత దాతృత్వాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి లక్షణాలు విశాఖ నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకత ఈ మాసంలో కనబడుతున్నది. అయినప్పటికీ కూడా తులారాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో కుజ, బుధలకు మాత్రం ప్రత్యేకించి పరిహారాలు చేసుకోండి. అలాగే రాహు, కేతువులకు కూడా ప్రత్యేకించి పరిహారాలు చేసుకోండి. మంచి ఫలితాలు, మంచి యొక్క ఆశయాలు మీరు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది తులారాశికి సంబంధించి జూన్ మాస ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.